హాయ్ అండి. రోజు చేసే విధంగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, కర్రీ కోసం ఒక బాండి పెట్టుకుని చిల్లీస్, ఆనియన్స్ మనం బాగా మగ్గించుకోవాలి. అందులో కొంచెం పసుపు అలాగే ఉప్పు యాడ్ చేసి అవి బాగా మగ్గనివ్వాలండి. మగ్గిన వాటిలో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కారం, వాటర్ యాడ్ చేసి అది పక్కన చిన్న మంట మీద మగ్గనివ్వాలి. చిన్న మంట మీద ఆ కర్రీ మగ్గేలోపు పక్క పొయ్యి మీద మనం ఒక బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఉడకబెట్టిన గుడ్లని మంచిగా మాడకుండా దోరగా నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా తెచ్చుకున్న కరివేపాకు, అలాగే కొంచెం సాల్టు, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకుని ఒక 2 మినిట్స్ ఉంచాలండి. ఇది హై ఫ్లేమ్లోనే చేస్తేనే ఎగ్ కింద అడుగట్టకుండా ఉంటుందండి. అది అయిపోయిన తర్వాత ఇంతలోపు మన కర్రీ దగ్గరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ కర్రీలోకి మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న ఎగ్స్ని తీసుకొచ్చి యాడ్ చేసేయాలండి. ఒక 2 మినిట్స్ ఉంచి గ్యాస్ని ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్ట్కరమైన ఎగ్ కర్రీ రెడీ అండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.